హాయ్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ములక్కాడ నిల్వ పచ్చడిని సింపుల్గా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఒక్కసారి ఇలా ములక్కాడతో పచ్చడి చేసి స్టోర్ చేసుకుంటే 3 లేదా 6 నెలల వరకు చక్కగా ఉంటుంది. రుచి కూడా చాలా బాగుంటుంది. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నా వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ముందుగా ములక్కాడల్ని కడిగి ఎండ తగలని ప్లేస్లో ఆరబెట్టుకోవాలి. ఆరిన తర్వాత ఇలా 2 అంగుళాల సైజులో కట్ చేసుకోవాలి. మరి పెద్దవిగా కాకుండా మరి చిన్నవిగా కాకుండా ఈ విధంగా ఇంత ఉంటే సరిపోతుంది. నేను ఇక్కడ కేజీ ములక్కాడలు తీసుకున్నాను. నాకు కేజీ ములక్కాడలకి ఇన్ని ముక్కలు వచ్చాయండి. ఇప్పుడు పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం రండి. పచ్చడి కోసం ఎల్లుల్లిపాయ రెబ్బల్ని 1 కప్పు తీసుకోవాలి. ఆవాలు 2 టేబుల్ స్పూన్లు తీసుకోవాలి. జీలకర్ర 1 స్పూన్ తీసుకోవాలి. మెంతులు 1/2 స్పూన్ తీసుకోవాలి. పచ్చికారం 100 గ్రాములు తీసుకోవాలి. నేను ఇక్కడ ఆశీర్వాద్ చిల్లీ పౌడర్ తీసుకున్నాను. పచ్చళ్ళకి ఎప్పుడైనా పచ్చికారమే వాడాలండి, మసాలా కారం వాడకూడదు. పోపు కోసం 4-5 ఎండుమిర్చి, 2 కరివేపాకు రెబ్బల్ని తీసుకోవాలి. అలాగే పొట్టు తీసుకున్న వెల్లుల్లి రెబ్బల్ని 1 కప్పు తీసుకోవాలి. పచ్చడి కోసం నేను వేరుశనగల నూనె తీసుకున్నానండి. ఇదైతే పచ్చడికి బాగుంటుంది. ఇప్పుడు 50 గ్రాముల చింతపండుని వేడి నీళ్ళల్లో నానబెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని 100 గ్రాముల నూనె మరిగించుకోండి. నూనె మరిగిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ములక్కాడలన్నీ వేసుకొని వేయించుకోవాలి. ఇవి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు, కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. నేను అన్ని ములక్కాడలని ఒకేసారి వేసి వేయించాను. మీరు కొంచెం కొంచెంగా కూడా వేసుకొని వేయించుకోవచ్చు. ఇవి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, లైట్గా మాత్రమే వేపుకోవాలి. లైట్గా వేగిన తర్వాత తీసేసుకోవాలి. చాలు, 10 నిమిషాలు వేగిన తర్వాత తీసి సపరేట్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరొక కడాయి పెట్టుకొని మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసుకొని వేయించుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇవి మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. అంతే, ఒక్క 5 మినిట్స్ ఇలా లైట్గా ఫ్రై చేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా, వేడి నీళ్ళల్లో నానబెట్టుకున్న చింతపండు గుజ్జంతా వేసేసుకోవాలి. ఈ చింతపండు గుజ్జంతా బాగా మరిగించుకోవాలి. దగ్గరగా మరిగేంత వరకు అలా మరిగించుకోవాలి. ఈ చింతపండు గుజ్జంతా బాగా ఉడికి దగ్గరగా ముద్దలా అయ్యేంత వరకు ఇలానే కలుపుతూ మరిగించుకోండి. ఇప్పుడు ముందుగా ములక్కాడలు వేయించుకున్న నూనె ఉంది కదా, అందులో 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ మినప్పప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చి కూడా కట్ చేసుకొని వేసేసుకోండి. ఇలా ఎండుమిర్చి అంతా కట్ చేసి వేసుకున్నాక ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఈ పోపు అంతా వేగి కాస్త చిటపడలాడినప్పుడు చివరగా చిటికెడు ఇంగువ వేసుకోండి. ఇంగువ వేసుకోవడం వల్ల పచ్చడి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసి అలాగే వదిలేయండి. ఇది కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత పచ్చడిలో కలుపుకోవాలి. ఇప్పుడు పచ్చడి కలుపుకోవడానికి ఒక బౌల్ తీసుకోవాలి. ఇత్తడి బౌల్ కానీ గాజు బౌల్ కానీ అయితే బెటర్ అన్నమాట. ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ములక్కాడలన్నీ అందులో వేసేసుకోవాలి. మనం పచ్చడికి కలుపుకున్న బౌల్లో ఎటువంటి తడి లేకుండా చూసుకోండి. ఇప్పుడు అందులోనే పచ్చికారం వేసుకోవాలి. నేను ఇక్కడ 100 గ్రాముల పచ్చికారం వేస్తున్నాను. మీరు కారం ఎక్కువ తినేవారు ఇంకా వేసుకోవచ్చు. ఉప్పు 50 గ్రాములు వేసుకోవాలి. ముందుగా ఆవాలు, జీలకర్ర వేయించి మిక్సీ చేసుకున్నాం కదా, ఆ మిక్సీ చేసుకున్న పౌడర్ అంతా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం కచ్చాపచ్చాగా దంచి ఇందులో ఇలా కలుపుకోవాలి.
ఇలా వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటన్నిటిని స్లోగా ఇలా కలిపేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెంగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న వాటిలో వెల్లుల్లి తొక్క తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలన్నీ వేసేసుకోవాలి. ఈ వెల్లుల్లి రెబ్బలు కూడా బాగా కలిసేటట్లు బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులో ముందుగా పోపు పెట్టుకున్నాం కదా, ఆ పోపు అంతా ఇందులో వేసేసుకోవాలి. పోపు అంతా వేసుకున్నాక మరొకసారి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులో చింతపండు గుజ్జు కూడా వేసేసుకోవాలి. చింతపండు గుజ్జంతా వేసాక అంతా కలిసేటట్లు మరొకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కింద నుంచి తీసి బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసిన తర్వాత ఇందులో చిటికెడు ఇంగువ వేసుకోవాలి. నాకు ఆయిల్ సరిపోలేదు, అందుకే మరొక 100 గ్రాముల ఆయిల్ని మరిగించి చల్లార్చి ఇందులో కలుపుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా ఆయిల్ సరిపోనప్పుడు ఆయిల్ కలపాలనుకుంటే మరిగించి కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే పచ్చళ్ళలో కలుపుకోవాలి. ఈ పచ్చడిని ఇలాగే ఉంచేసి ఒక నైట్ అంతా ఉన్న తర్వాత నెక్స్ట్ డేకి ఆయిల్ బయటకు వస్తుంది, అప్పటికి తయారవుతుంది. ఇంకొక 2 డేస్ ఉంటే బాగా కంప్లీట్గా తయారైపోద్ది. మొత్తం 3 డేస్కి కంప్లీట్గా పచ్చడి తయారైపోతుందండి. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి.